హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ క్యాబేజ్ మంచూరియన్ రెసిపీ చేసిద్దాం వచ్చేసేయండి. ఫస్ట్ అయితే క్యాబేజ్ ఫ్రెష్గా తీసుకొని నీట్గా వాష్ చేసి మంచిగా గ్రేట్ చేసుకోవాలి. క్యారెట్ అండ్ క్యాబేజ్ గ్రేట్ చేసి ఇలా రెండింటిని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక వైట్ క్లాత్లో అవి రెండు వేసేసి దాని వాటర్ అయితే తీసేయాలి. ఏంటంటే ఇక్కడ వాటర్ ఉంటే ఏమవుతుందంటే అవి క్రిస్పీనెస్ రావు అండ్ మనకి చాలా టైం పడుతుంది. అంటే అందుకే వాటర్ తీసేసి ఇలా డ్రైగా చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అండ్ 4 స్పూన్స్ ఆఫ్ మైదా అయితే నేను వేసుకున్నాను దాని క్వాంటిటీ బట్టి. సో ఇవి వేసుకున్న తర్వాత 1 స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత కారం, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పెప్పర్ చంక్స్ వేసుకున్నాను. పౌడర్ అయినా వేసుకోవచ్చు. తర్వాత నీట్గా బాల్స్ అయితే వేసుకోవాలి. డీప్ ఫ్రైకి చేసుకునేటట్టు ఇలా చేసుకున్నాను చూడండి ఇక్కడ. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని అది బాగా హీట్ అయ్యాక మనమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. పెద్దగా పెట్టి ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే పైన ఒకటి క్రిస్పీనెస్ వస్తుంది, లోపల మెత్తగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకున్నామంటే ఫుల్గా నీట్గా కుక్ అయిపోతుంది. తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో వాటర్ మిక్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్లో గార్లిక్ చంక్స్ వేసుకోవాలన్నమాట. సన్నగా తరుముకున్న గార్లిక్ అండ్ జింజర్ అనమాట. జింజర్ కూడా వేసాను అండ్ ఉల్లిపాయ కూడా వేసాను నేను. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇక్కడ చూడండి చూస్తున్నాను, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా టాస్ చేసుకోవాలి. మంచిగా ఇలా టాస్ చేసుకున్న తర్వాత సాసెస్ అయితే వేసుకుందాము. ఫస్ట్ గ్రీన్ చిల్లీ సాస్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ ఆఫ్ వెనిగర్ వేసుకున్నాను. తర్వాత డార్క్ సోయా సాస్ అయితే వేసుకున్నాను 2 స్పూన్స్. తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే టమాటో సాస్ వేసుకున్నాను అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా టాస్ చేసుకోవాలి. ఇవంతా ఒక అరోమా వస్తుంది మనము ఈ టాస్ చేసుకుంటే. ఆ తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకున్నాక డైరెక్ట్గా మనము ఫ్రై చేసుకునేటివి ఇలా డ్రైగా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకుంటే ఏంటంటే మనకు కొంచెము లిక్విడ్ ఫామ్లో వస్తుందన్నమాట మంచూరియా అనేది. నేనైతే ఇలా వేసుకున్నాను. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలంటే మనము ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో మంచూరియన్ బాల్స్ అవి యాడ్ చేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. ఇదేమో కొంచెం ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో టాస్ చేసుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క 5 మినిట్స్ అలా టాస్ చేసామంటే ఎంతో టేస్టీగా ఇంట్లోనే వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.